ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బంగాళదుంప, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటా, పచ్చి బఠానీ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇట్లా బిర్యానీకి అవసరమైన దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ 1 బై 1 యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించండి. వేగిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని అటు ఇటు కదుపుతూ ఉండండి. అంటే పచ్చివాసన పోయేదాకా ఎర్రగా వేయించాలండి. అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది చిన్నపిల్లలకి బాగుంటుందండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు కదుపుతూ వేయించుతూ ఉండండి. వేగిన తర్వాత వెజిటేబుల్స్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ 1 బై 1 ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటిని కూడా మొత్తం కలిసేలాగా తిప్పండి. తిప్పేసి వాటిని కూడా లైట్ అంటే హాఫ్ బాయిల్డ్ అండి, ఫుల్ బాయిల్డ్ కాదు, హాఫ్ బాయిల్డ్ వచ్చేంత వరకు వేగాలండి. వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కదిపేసి కొంతసేపటి వరకు మూత పెట్టి వదిలేయండి. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను 2 డబ్బాల రైస్కి లోటన్నర నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్లో ఇది మగ్గిపోయి జ్యూస్ అనేది ఉంటుంది కదా, 2కి 2 పోస్తే మనకి మెత్తబడిపోతుంది కాబట్టి 1.5 యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలా పైన చల్లుకొని మొత్తం ఒకసారి కలగపెట్టండి. ఇలా కలగపెట్టిన తర్వాత కొంతసేపటి వరకు హై ఫ్లేమ్లో వదిలేయండి. తర్వాత అవన్నీ వాటర్ అన్నీ మరిగిపోతాయండి. మరిగిపోయే టైంకి మీరు అందులో బిర్యానీ మసాలా, గరం మసాలా అనేది 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కదపండి. మళ్ళీ కదిపేసి వాటర్ బాగా మదిగేంత వరకు వదిలేయండి. ఈ వాటర్ అనేవి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటాయండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు రైస్ మనం ఫస్ట్ ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ అనేది వాటర్లో వేయండి. వేసి మొత్తం ఒకసారి తిప్పండి. తిప్పేసి ఈక్వల్ క్వాంటిటీగా అడ్జస్ట్ చేసి దాని మీద కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు, కంప్లీట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా రైస్ అనేది మీకు రెడీ అయిపోతుందండి. 3 పెడితే మీకు అడుగంటిపై మాడిపోతుంది. కరెక్ట్గా రావాలి అని అంటే 2 విజిల్స్ మీకు సరిపోతుంది. చూసారు కదా ఎలా వచ్చిందో రైస్ అనేది. ఇలా తయారు చేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది చిన్నపిల్లలకి చక్కగా ఉంటుందండి. ఇదండి వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసే విధానం.